పిలిచి ఎన్నుకొని నీ పనిముట్టుగా వాడుకుంటున్నాను వందనాలు. నేను చేసిన పాపములకు పరిహారంగా మీ ప్రాణాలను పెట్టినారు, రక్తం కాల్చి పోషిస్తున్నారు, నడిపిస్తున్నారు, నా పక్షంగా వ్యాజ్యమాడుతుంటున్నారు. చాలిన దేవుడిగా ఉంటున్నాను వందనాలు. స్తోత్రం ప్రభువా, మీరు ఈ లోకాన్ని రాకుండా నేను పాప ఊపిలోనే ఉంటాను. నేను చేసిన ఒక త్యాగాన్ని బట్టి నాకు పాప విమోచన దైనందిన జీవితంలో కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తున్న దేవా, నా కోసం ప్రాణం పెట్టిన దేవా, నేను మీకు ఏమిచ్చుకోలేను. దీనిదంటూ ఈ కొద్ది ఆరాధన ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటున్నాం. పరమ తండ్రి, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీలకు పుట్టి మరియు మీరు కుమారుడై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో మనము నేర్చుకునేవి చాలా ఉన్నాయి. క్రిస్మస్ అర్థం కావాలి, క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియాలి అంటే
మొదట ఫస్ట్ జరిగిన విషయాలు తెలవాలి. పరలోకములో ఏమి జరిగిందో తెలవాలి. పరలోకములో ఏమి జరిగిందో తెలియకుంటే క్రిస్మస్ అర్థం కాదు. పరలోకములో జరిగిన విపత్తుకు కారణమే ఈ భూప్రపంచం. ఇది మానవానికి తెలియని ఒక గొప్ప మర్మమైన సంగతి. పరలోకములో విపత్తు జరగకుంటే భూలోకములో భూప్రపంచం అనేది ఏర్పడేది కాదు. చాలా జాగ్రత్తగా వినండి. పరలోకములో దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునిని తన మాట ద్వారా సృష్టించినాడు. పరలోక రాజ్యములో దూత గణమును దేవుడు సృష్టించినాడు. పరలోకములో దూత గణములో గొప్ప దేవుని మీద తిరుగుబాటు చేసిన దాంట్లో ప్రధాన దూత అయిన ఆర్కేంజల్, ఆ ప్రధాన దూత కొంతమంది దూతలను ప్రోగు చేసుకున్నది. సేమ్ పరలోకములో ఫస్ట్ ఏదైతే జరిగిందో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎర్త్. ఈ ప్రపంచంలో అదే జరుగుతూ ఉంటున్నది. ఈ ఆర్కేంజల్ కొంతమంది దూతలను క్యాన్వేజింగ్ చేసి తన పక్షంగా చేసుకొని అది దేవుని మీదికి తిరుగుబాటు చేసినది. దేవుని మీదికి ఎప్పుడైతే తిరుగుబాటు చేసిందో దేవుడు వాటిని పరలోకం నుండి త్రోసివేసినాడు. పరలోకం నుండి కిందికి త్రోసివేసిన తర్వాత ఈ భూప్రపంచమును మళ్ళీ ఆయన సిద్ధపరిచి ఏదేను వనములో ఆదామవ్వలను సృష్టించి మానవుని సృష్టించిన అది పడద్రోయబడి ఉన్నది కాబట్టి దేవుని మీద రివెంజ్ తీసుకునే దానికోసము వీడిని ఎట్లనైనా నా లెక్క చేసుకోవాలి, వీరిని కూడా పడద్రోయాలి, వీరిని కూడా పతనం చెయ్యాలి అని ఒక కంకణం కట్టుకున్నది. అదొక ప్రతిజ్ఞ పోని అప్పటి నుండి దాని పని ప్రారంభించింది. దాని పని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఏం సక్సెస్ఫుల్ అయింది? అవ్వ ఏదేను వనంలో ఫస్ట్ మానవుడు ఎవడైతే ఉన్నాడో అతనిని పతనం చేసేసింది. దాని మాదిరిగా ఎప్పుడైతే పతనం చేసేసిందో అప్పుడు దేవుడు యజ్ఞం గురించి ఒక ప్రణాళిక పన్నినాడు. కానీ మానవుడు ఈ సృష్టిని పట్టుకొని సృష్టిని ఆరాధన చేస్తూ సృష్టికర్తను మర్చిపోయినాడు. కానీ బైబిల్ ఏం చెప్తున్నదో తెలుసా? ఈ బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అసలు క్రిస్మస్ మెసేజ్ను తయారు చేస్తుంటే
ఆశ్చర్యము. అసలు దీనిని ఎట్లా చెప్తే బాగుంటే, ఎట్లా చెప్తే మనుషులకు అర్థమవుతుంది అనేది నాకు అర్థం కాని పరిస్థితులలో నేను కొట్టుముట్టాడుతున్నాను నిన్నటి నుండి. అంటే మనుషుని స్వస్థపరచడాని కోసము, మానవునికి పరలోక రాజ్యం ఇచ్చేదాని కోసము దేవుడు చాలా ప్రణాళికలు వేస్తుంటున్నాడు. చాలా గొప్ప కార్యాలను దేవుడు చేసినాడు. కానీ మానవుడు ఈ సృష్టినే పూజిస్తుంటున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 22వ వచనం. ఏం చేస్తుందటండి సృష్టి? మూలుగుచున్నది, ప్రసవ వేదన పడుతున్నది సృష్టి. జంతువులన్నీ కూడా, సృష్టి అంతా కూడా ఆదాం పోతుంటే దండాలు పెట్టేటి, సింహాలు దండాలు పెట్టేటి, పులులు దండాలు పెట్టేటి, క్రూర మృగాలు దండాలు పెట్టేటి. ఆదాంకు భయపడేటి అవన్నీ. ఎందుకంటే వాళ్ళకు పేర్లు పెట్టి వాటన్నిటిని చేసింది ఆదామే. ఎప్పుడైతే ఆదాము దేవునికి వ్యతిరేకమైన పని చేసిందో సృష్టి రెబెల్ అయిపోయింది. పంచభూతములు అంటారు చూడండి. వీడు సైతాన్ గారు పంచభూతములను కూడా అడిగాడు, మీరు నా తరపున నిలబడండి, మనం కలిసి ఏదైనా ఒకటి చేస్తామని. అంటే సృష్టి ఏమన్నదని అంటే, మేము మాత్రం నీ మాట వినము, మేము మాత్రము నీ మాట విన అని ఏమేమి చెప్పినాయి? గాలి చెప్పింది, సూర్యుడు చెప్పిండు, చంద్రుడు చెప్పిండు, నక్షత్రాలు చెప్పినాయి, నీళ్లు చెప్పినాయి, అన్నీ చెప్పినాయి. మేము మాత్రం వినము, మేము దేవుని వాటిని వినము. కానీ మనిషి మాత్రము దేవుని మాటను వినక సృష్టికి పూజిస్తూ ఉంటున్నాడు. అందుకనే గాలి, నీరు, మరి గాలి, నీరు, ఆకాశము, భూమి మంట నీ మాట వింటదా? కాల్స్తుంది. నీళ్ళు నీ మాట వింటాయా? తన్నుకొని పోతాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ దేవుని మాట వింటున్నాయి. ఎప్పుడైతే యేసయ్య కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే 3 విషయాలు మేము ముందట ఉంచుతాం. మూడు సబ్జెక్టులు. ఒకటి ఏంటిది అంటే, మనకు అది మన ముందట ఉన్నది ఏంటిదనంటే ఊయల. పసిబాలుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఊయలలో వేసిన ఊయల. కానీ నిజానికి ఊయలలో యేసయ్య లేడు. యేసయ్య ఊయల అనేది మానవునికి ఊయల అనేది మనం వేసి ఊపుతా అంటాము పండుకునేదాకా. కానీ ఈ ఊయల అనేది యేసయ్య ఈ లోకానికి రావడానికి ఇది ఒక సింబల్. ఊయల అనేది యేసయ్య ఈ లోకానికి వచ్చిన సింబల్. యేసయ్య ఈ లోకములో మరి వచ్చినాడు. ఈ లోకంలోనికి ఆయన ప్రవచన పురుషుడుగా
ఈ లోకానికి ఆయన వచ్చిన యేసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకంలో పుట్టలేదు. యేసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకానికి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు, లేకుంటే నియమించబడినాడు. లోకము సృష్టి ఎప్పుడైతే పాపము చేసిందో అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని నియమించినాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మనము వాక్యము సెలవిచ్చిన ప్రకారముగా 20వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని, ఏమంటున్నాడు, జగత్తు పునాది వేయబడక ముందే నియమించబడినవాడు. ఎందుకు నియమించబడ్డాడు అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ఆయన ఎందుకు నియమించబడ్డాడో ఇక్కడ రాస్తాడు. ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ వచనంలో చూసినట్లయితే ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. అంటే ఈ ఊయల అనేది, ఈ యేసు జననము అనేది మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఊయల ఆ దేవుని రాకడలో ఒక పర్పస్ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే మేకల యొక్క గొర్రెల యొక్క రక్తంతో మానవునికి పాపక్షమాపణ దొరకదు కాబట్టి నేనే స్వయంగా ఈ భూప్రపంచంలోనికి వెళ్ళి వారి కోసము నా ప్రాణమును నా రక్తమును ఒలికించి వాళ్లకు నేను పాపక్షమాపణ కలగజేస్తానన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన. అందుకనే లూకాసు వార్త 19:10 ఏమంటాడంటే నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి, మానవులంతా కూడా నశించిపోతున్న సమయంలో గత్యంతరము లేక అయ్యా సృష్టి, ఓ చెట్టు, ఓ పుట్ట, ఓ బండ, మీరు మమ్మల్ని కాపాడండి అని దానికి మొల్ల పెడుతుంటే సృష్టి ఏమంటున్నదో తెలుసా? డోలు పోయి మధ్యలో చెప్పుకున్నదాట. డోల్ అంటేనేమో ఇక్కడ ఉన్న 2 తబలాలు. ఎవరా దాన్ని ఒక దిక్కు కొడుతున్నావా 2 దిక్కులు కొడుతున్నావా? ఇక్కడ ఒక్క దిక్కే కదా నువ్వు కొట్టేది మీద. వాడే నువ్వే ఎన్ని దిక్కులో కొడుతున్నావు? నువ్వు 2 దిక్కులు కొడుతున్నావు. ఇప్పుడు ఆ ఒక్క దిక్కు కొట్టేవాడు వచ్చి నీకు బాధ చెప్పుకుంటే నువ్వేమంటావు? నాకు 2 దిక్కులు కొడుతున్నారు, నీకేమో ఒక్క దిక్కే కొడుతున్నారా అని చెప్పుకుంటారు. ఇప్పుడు సృష్టి అట్లా మూలుగుతున్నది.
సృష్టి ఏమంటున్నది? నేనే ఈ పాపాన్ని భరించలేక నేను బాధలో ఉంటే మీరు నన్ను మొక్కుకొని నాకు విడుదల చేయండి, మమ్మల్ని రక్షించండి, నాకు ఇది నాకు అది, నా పాపాలు క్షమించు, నా అది అని నాకెందుకు మొరబెట్టుకుంటుర్రా అని ఈ సృష్టి మూలుగుతున్నదట. ఎప్పుడు నాకు విడుదల కలుగుతుందో అని సృష్టి మూలుగుతున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ నశించినది ఒకటి కాదు. ఈ భూప్రపంచంలో ఉన్నదంతా కూడా నశించిపోతూ ఉంటున్నది. నశించినది దేవుడు దానిని వెదికి రక్షించదాని కోసం. కొలసి పత్రికకు కొలసి సంఘానికి రాస్తాడు అపోస్తలుడైన పౌలు. ఏమని రాస్తాడు అని అంటే, ఆ అంధకారము నుండి మానవులను విడిపించడాని కోసము, అంధకారము నుండి మానవులను విడిపించడాని కోసము యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మొదటిగా యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. ఏమైనా దేవుని బిడ్డలారా, విమోచనము, అపరాధములకు క్షమాపణ యేసుక్రీస్తు రావడం ద్వారా మానవాళికి సృష్టికి కలిగింది. యేసయ్య ప్రాయశ్చిత్తము వలన మహిమ. కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము పాపులను రక్షించుటకు. క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను నశించిన దానిని వెతికి రక్షించుటకు. యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఉద్దేశం అంటే ఇదంతా కూడా ఊయల. బాలుడు, యేసయ్యను బాలుడుగా చూస్తుంటున్నారు. యేసయ్య బాలుడు కాదు, భూలోకములో పుట్టలేదు. కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనం, 2:7. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. ఎట్లా కన్నాడట? నోటి ద్వారా కన్నాడు. ఎక్కడ కన్నాడు? పరలోక రాజ్యములో కన్నాడు. పరలోక రాజ్యములో కన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అని, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును. హల్లెలూయా. ఎక్కడున్నాడు? యేసయ్య తండ్రి. తండ్రి అయిన దేవుడు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగి ఉన్నాడు. నేడు నిన్ను కనియున్నాను. ఈ బెత్లెహేము, ఈ పశుల పాక, ఇవంతా కూడా యేసయ్య రావడానికి వచ్చినాడు అనడానికి సూచన, పుట్టినాడు అనడానికి సూచన కాదు. పుట్టకుంటే ఎక్కడి నుంచి వస్తామండి? ఈ వస్తువు ఒక కంపెనీలో తయారు కాకుంటే నా చేతికి ఎట్లా వస్తుంది? ఇది పిచ్చోళ్ళవా మనం? మానవుడు పిచ్చోడే. ఎందుకు పిచ్చోడంటే, ఇప్పుడు ఇది డెలివరీ బాయ్ తీసుకొచ్చి, ఇంతకుముందు నేను ఫోన్ ఇచ్చింది ఏంటంటే, నేను ఒక వస్తువు మర్చిపోయి వచ్చిన ఇంటికాడ. అది ఇప్పుడు డెలివరీ బాయ్ తీసుకొచ్చి నాకు ఫోన్ చేశాడు.
ఎంత ఎమర్జెన్సీ ఉన్నా లేపాలిగా, లేకుంటే వాడు వెళ్ళిపోతాడు పట్టుకొని. ఇది ఒక దగ్గర నుండి పంపించబడ్డది ఆ బ్యాగు కానీ లేకుంటే ఇది కానీ, అక్కడనే లేదనుకో ఇది వస్తుందా? చెప్పాలి, వస్తుందా? రాదు. ఒకవేళ ఇది నాకు ఎవరో ఒకరు అక్కడ ఉన్నది కాబట్టి నాకు పంపించండి. ఎందుకు పంపించాడు? నాకు దాహం అవుతుంది, వీడికి దాహం అయితే చచ్చిపోతాడు కాబట్టి ఇది నీళ్ళు దీంట్లో నింపుకొని వాడు తాగాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీ వాడు అది అందుకనే తయారు చేసిండు. నాకు పంపించిన వారు కూడా అదే ఉద్దేశంతో పంపించారు. ఈ సత్యాన్ని మానవుడు గ్రహించడం లేదు. ఈ భూలోకములో ఉన్న సృష్టికి, ఈ భూలోకములో ఉన్న సృష్టి అంతనేమో మూలుగుతున్నదే. అందుకనే నామకార్థ క్రైస్తవులుగా చాలా మంది బ్రతుకుతున్నారు. నా అటు లేడు, ఇటు లేడు. చాలా దుఃఖము. దేవుని వాక్యములో చాలా స్పష్టంగా పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చినాడు. సత్యమునకు సాక్షిగా ఉండే దానికోసము విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఆయన వచ్చిన ఉద్దేశం, నేనున్నాను, నా తల్లి గర్భములో నేను ఒకవేళ లేకుంటే నేను భూప్రపంచం మీదికి రాను. నీవు కూడా నీ తల్లి గర్భంలో లేకుంటే భూప్రపంచం మీదికి రాదు. చాలా మందికి నాకు సంతానము లేదు అంటే ఏంటిది? సంతానము లేదు అంటే ఏంటి? కడుపులో నీకు ఏమీ లేదు అని అర్థం. ఆ మానవునిగా తయారయ్యే దానికోసము ఆ యొక్క మరి కడుపులో ఆ కణము ఇంకా నీకు ఉత్పత్తి కాల. అందుకనే 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రి అయిన దేవుడు తన నోటితో కలగజేసినాడు. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం, ఏమంటున్నాడు హెబ్రీ పత్రికలో, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండుననియు ఆ దూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పినా. దూతలు కూడా తెలియదు తండ్రి అయిన కుమారుడైన యేసయ్యను మరి ఆయనను తయారు చేసినది. కాబట్టి ఇప్పుడు ఏం బిడ్డారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకా చాలా విషయాలు కుమారుడు నువ్వు నా కుమారుడు అని చాలా స్థలాలలో ఆయన చెప్తుంటున్నాడు. చాలా స్థలాలలో దేవుడు ఆయన ఉద్ఘాటించినాడు. హెబ్రీ పత్రిక 5:5లో అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఇప్పుడు నువ్వు నా కొడుకు అని ఇంకా ఎన్ని వచనాలను నేను చూపెట్టాలి, ఎన్నైనా చూపెట్టగలను. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరం దాల్చుకొని శరీరధారిగా ఈ భూప్రపంచం మీదకి ఎందుకు వచ్చిండంటే పాపులను రక్షించడాని కోసం వచ్చిండు. నశించిన దానిని వెదికి రక్షించడాని కోసం వచ్చిండు. యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రి అయిన దేవుడు అనుగ్రహించి ఉన్నాడు.
రోమాపత్రిక 8:32లో అంటాడు, నేను అనుగ్రహించి ఉన్నా. యేసుక్రీస్తు ప్రభువాన్ని తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించడు? దేవుడి చేత ఎత్తబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఈ లోకానికి మాత్రము రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. మానవానికి రక్షణను అనుగ్రహించే దానికోసము రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చిన కారణాలు అంటే దేవుడు తండ్రి దగ్గర ఉండి లోకానికి దిగి వచ్చిన యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఇది ఊయల. రెండవది ఏంటిది? రెండవది క్రాస్, లేకుంటే సిలువ, లేకుంటే ఆయన త్యాగము, ఆయన వచ్చిన ఉద్దేశము. ఈ లోకానికి మానవుడుగా ఆయన వచ్చిన ఉద్దేశము ఇక్కడ మనకు తెలియపరచబడుతూ ఉంటున్నారు. సిలువ అంటే మరణం, సిలువ అంటే శిక్ష. మానవాళి యేసయ్య యొక్క ప్లాన్లో నుండి, యేసయ్య యొక్క ఉద్దేశంలో నుండి తప్పిపోయినాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్లాన్లో నుండి తప్పిపోయినాడు. కాబట్టి యజ్ఞము దేవుడు ఆలోచన చేసిన 1 పేతురు 1:20లో ఇంతకుముందే మనం ఏమని చదువుకుంటున్నాము? 19:20 రెండు కూడా చదివితే అక్కడ దేవుని ప్లాన్ మనకు అర్థమవుతుంది. దేవుని ప్లాన్ మనకు అర్థమైపోతుంది. 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిదరని మీరు ఎరగరా? సిలువ దేనికోసము సూచన? యేసయ్య ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటిదట? నశించిన దానిని వెతికి రక్షించే దానికోసం వచ్చాడు. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా? వాక్యము చెప్పేదానికోసం వచ్చినాను. మీరందరూ ఎందుకు వచ్చిండ్రు? వాక్యము వినదానికోసం వచ్చిండ్రు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉన్నది. ఆ రీతిగానే యేసుక్రీస్తు కల్వరి శిలువలోనికి బలియాగమయ్యే దానికోసము, మానవాళి యొక్క పాపములను పరిహరించే దానికోసము యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఏటేటా రక్తాన్ని ప్రోక్షిస్తుంటున్నాడు. మేకల యొక్కయో గొర్రెల యొక్కయో రక్తంనే ప్రోక్షిస్తుంటున్నాడు. ఎబ్రీ పత్రికలో ఆయన అంటాడు, ఏటేటా పాపుల కొరకు బలులు, పాపం కోసము. 10:3 ఎబ్రీ పత్రిక 13లో ఏటేటా పాపం కోసమో జంతువుల రక్తం ద్వారా పాప క్షమాపణ లేదు అని యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య శరీరధారి అయి లోకానికి వచ్చి తన రక్త ప్రోక్షణము ప్రోక్షించుదాను. దేవుడు 10:6 ఏమంటాడంటే, నాకు హోమాలు నాకు ఇష్టమైనవి కావు. తండ్రి అయిన దేవునికి హోమాలు అటువంటివి ఇష్టమైనవి కావు. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ యొక్క త్యాగము, ఈ యొక్క బలియాగం కోసము ఆయన నియమించి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఇంకా ఎవరైనా
యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుని అంగీకరించకుంటే దేవుని వాక్యము చెప్తుంటున్నది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలలో, 1 యోహాను 1వ అధ్యాయం, 1 యోహాను 4వ అధ్యాయం పత్రిక 2-3 వచనాలు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. ఎక్కడ ఉన్నదట? అది లోకంలో తిరుగుతున్నదట. అది ఏమాత్మనట? యేసుక్రీస్తు శరీరధారి అయి రాలేదు అని చెప్పేదానికోసం వచ్చిన ఆత్మ. కాబట్టి ఈ సమయంలో ఏం విన్నారా? ఏ ఆత్మ శరీరధారి అయి రాలేదని అంటదో ఆ ఆత్మ దేవుని ఆత్మ కాదు. 14:15, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాం. తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడు. ఏమని ఉన్నది అక్కడ? పుట్టించినాడు అని ఉన్నదా? పంపి ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య పుట్టిండా వచ్చిండా? అట్నే చెప్పండి. ఏమని చెప్తారో తెలుసా? 25 డిసెంబరు యేసుక్రీస్తు వచ్చిన దినం అని చెప్పాలి. అది కరెక్ట్. యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చిన దినం. ఇక ఎవ్వరు కూడా ఆ మాట చెప్పలేదు. నోబడి కెన్ ఎక్సెప్ట్ దోస్ హు ఆర్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, their personal savior, they only they can say our Lord Jesus Christ came from the heaven. పరలోకములో నుండి దిగి వచ్చినాడు. పుట్టలే, పుట్టిండు. కానీ ఎక్కడ పుట్టిండు? పరలోకంలో పుట్టిండు. భూలోకంలో పుట్టలే. భూలోకానికి ఒక పర్పస్తో వచ్చిండు. మానవాళిని రక్షించడానికోసం, మానవాళిని సేవ్ చేసేదానికోసం, పరలోక రాజ్యం ఇచ్చేదానికోసం దేవుడు లోకమును ఎంతో ప్రేమించిండు. కాబట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదేం పిల్లారా, ఇది ఒప్పుకోవాలి. 14:15లో మనం చూసిన యేసు దేవుని కుమారుడని 15వ వచనం, ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు లేనివాడు, దేవుని ఆత్మనే, యేసయ్య ఆత్మ లేదు, పేరున్నదంతే, నామకార్థ క్రైస్తవుడు. కాబట్టి ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకు, యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుని అంగీకరించిన వాళ్ళకు లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం ఏమన్నది? ఆ దినంలో సర్వలోకంలో ప్రజాసంఖ్య ప్రయాణాన్ని క్రైస్తవులు ఎక్కువ ఆజ్ఞాయను. రెండు 8 ఏమని చెప్పింది? చదవండి.
అధికారుల చుట్టూ ప్రభు మహిమ. ఈ రోజున ఎవరి మీదికైతే ప్రభు మహిమ దిగివచ్చిందో, ఎవరి లోపటనైతే ప్రభు మహిమ ఉన్నదో వాళ్ళందరూ కూడా దేవునికి కుమారులు కుమార్తెలు. ప్రభు మహిమ ఎవరి మీదనైతే లేదో వాళ్ళందరూ దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు, ఇహలోక సంబంధులు, ఇహలోకములోనే విడిచిపెట్టబడతారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తున్నది అంటే, చీకటిలో నుండి మరణఛాయలో నుండి దిగి వచ్చినాడు, నేను పైవాడను మీరు క్రిందివారు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన వాడను అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం బిడ్డారా, ఎవరైతే యేసయ్యను సర్వరక్షకుని అంగీకరిస్తారో వాళ్ళకు పరలోక రాజ్యంలో ఏముంటుంది అని అంటే కిరీటాలు దాచిపెట్టబడి ఉంటాయి. ఆ కిరీటాలు మనకు ఇచ్చేదాని కోసం దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన అటు ఇటు ఒకవేళ ఉన్నట్టయితే అది నిజ క్రిస్మస్ కాదు, క్రిస్మస్ అవుతుంది. మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగో నడుచుకొననో అలాగే తనను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. నువ్వు యేసులో ఉన్నవా లేదా? యేసయ్య నీలోన ఉన్నడా లేడా? యేసయ్య నీ ఇంట్లో ఉన్నడా లేడా? వచ్చిండా లేడా? నీలోనికి యేసయ్య వచ్చిండా లేడా అన్నది ఎట్లా తెలుస్తుంది అంటే నీ యొక్క క్రియల వలన తెలుస్తుంది అని ఈ వచనం చెప్తుంటున్నది. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో నీ క్రియ, నీ ప్రవర్తన, నీ జీవితము ద్వారా నువ్వేంటిది అన్నది తెలుస్తుంది. 9వ వచనం అంటాడు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరిని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే. అంటే యేసు వెలుగు నీలోనికి యేసయ్య రాలేదని అంటే నీ లోపల ద్వేషం ఉన్నది. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకరమైనది ఏదియో లేదు. కాబట్టి ప్రియదేవులారా, మనము ఇంకా క్రిస్టమస్ రోజున మనం చాలా విషయాలను మనం నేర్చుకుందాం. కాబట్టి యేసయ్యను నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించకుంటే యేసయ్య నీలోన పుట్టినట్టు కాదు, నామకాంత క్రైస్తవుడుగానే నువ్వు ఉన్నట్టు లెక్క. కాబట్టి యేసయ్య ఈ లోకంలో పుట్టినవాడు కాదు, పరలోకంలో పుట్టినవాడు, పరలోకం నుండి దిగి వచ్చినవాడు. మానవాళిని రక్షించదాని కోసము, మానవాళి కోసము యజ్ఞ పశువుగా ఒక్కసారే మరి ఆ యొక్క కల్వరి శిలువలో త్యాగమయ్యే దానికోసం వచ్చినవాడు. కాబట్టి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. మీరు పశువుల బాగా పెట్టుకోవచ్చు, మీరు ఒకవేళ ట్రీస్ పెట్టుకోవచ్చు, మీరు ఇంకా ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. కానీ అవన్నీ కూడా యేసయ్య వచ్చిండు అనే దానికోసమే పెట్టుకోండి. కానీ యేసయ్య ఈ లోకంలో పుట్టిండు అనే దానికోసం మాత్రం పెట్టుకోకండి. ఎందుకు అని అంటే యేసయ్య ఈ లోకంలో పుట్టినవాడు కాదు, మనలాగా ఆడామగ కలయిక వలన పుట్టినవాడు కాదు. ఆయన నోటి ద్వారా పుట్టినవాడు, తండ్రి చేత ఈ లోకానికి పంపించబడ్డవాడు. సృష్టి అంతా కూడా భ్రష్టు పట్టినందుకు సృష్టిని విడిపించే దానికోసము, సృష్టిలో ఉంటున్న మనల్ని విడిపించే దానికోసము, నశించిన దాన్ని వెతికి రక్షించే దానికోసము మానవుడిగా ఈ లోకానికి యేసయ్య వచ్చి ఉన్నాడు. ఒకవేళ నువ్వు నమ్మేది ఉంటే ఆయనతో కూడా పరలోక రాజ్యంలో నిన్ను కూర్చుండబెడతాడు. పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. ఆయన ప్రక్కలోనే నిన్ను కూర్చుండబెడతాడు.
నీకు మహిమైశ్వర్యాలను ఆయన నీకు కిరీటాలుగా ఇస్తాడు. అనేకమైన కిరీటాలు దేవుడు మన కోసం సిద్ధపరిచినాడు. కానీ మనం భ్రమలో ఉండి ఆయనను మనం సొంత రక్షకుని అంగీకరించకుండా ఈ సృష్టినే పూజిస్తూ ఉంటే మాత్రము నువ్వు ఈ లోకంలోనే విడిచిపెట్టబడతావు, నరకానికి నువ్వు పాత్రులవుతావు. కాబట్టి క్రిస్మస్లో ఎన్ని ఇప్పటి వరకు చేసుకున్నావు, కానీ ఈ క్రిస్మస్ మాత్రం నీకు ఆయన నీ ఇంట్లోనికి రావాలి. ఇప్పుడు హైందవులు ఏం చేస్తారనంటే సాయంత్రం అయిందనంటే వనికి అంత శుభ్రం చేసి పొద్దున్నే మొత్తం ఊడ్చి ముగ్గు పెట్టి చాలా చక్కగా అలంకరిస్తారు. ఎందుకమ్మా ఇంత పొద్దుగానే అలంకరిస్తామంటే లక్ష్మీదేవి లోపలికి వస్తుంది అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఎవరైతే ఆడవాళ్ళు పొద్దున్నే లేచి మరి స్నానం చేసి ఒడిగట్టుకొని ఒడిగట్టుకోకుండా ఊడకుండా కల్లాపులు చల్లకుండా ఏమి శుభ్రం లేకుండా ఉన్నట్టయితే దరిద్రం చూడు వాళ్ళ ఇంటికి దేవుడు వస్తానని అంటే తడక అడ్డు పెట్టుకుంటున్నారని చెప్పేసి ఒక సామెతగా చెప్పుకుంటారు. అంటే వాళ్ళకి తెలుసో తెలియకో దేవుడు మా ఇంటికి వస్తాడు రావాలి అని వాళ్ళు ఎప్పటికీ వెల్కమ్ చేస్తూ ఉంటారు, దీపం పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున యేసయ్య నీలోనికి వస్తానని ఆయన నిజదేవుడుగా ఉండి ఆయన ఈ లోకానికి దిగివచ్చి నీ ఇంటికి వస్తానని నీలోనికి వస్తానని ఆయన ఆశపడుతుంటున్నాడు. అందుకనే ఆయన ఏమన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలు మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. మీ హృదయం అనే తలుపు యొద్ద నేను నిల్చుని తట్టుతున్నాను, ఎవరైతే తలుపు చేస్తారో నేను వాళ్ళలో పడి వస్తానని అన్నాడు. కానీ పుడతాను అన్నాడా? ఏమన్నాడు? నువ్వు తలుపు తెరిస్తే నేను వస్తా. ఆల్రెడీ లోకానికి వచ్చాడు, నువ్వు తలుపు తెరిస్తే నీలోనికి ఆయన వచ్చి దానికోసం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇంకెవరైనా తలుపులు మూసుకొని ఉన్నట్టయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఆయన నీలోనికి వస్తాడు. ఆల్రెడీ లోకంలోనికి వచ్చాడు, ఆయన ఇప్పుడు నీలోనికి నీ ఇంటిలోనికి వచ్చి దానికోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు. యజ్ఞ పశువుగా ఈ లోకానికి వచ్చాడు. లోక కళ్యాణ నిమిత్తం ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి పునరుత్థానుడై లేచాడు. ఆయన తిరిగి రాలే ఉన్నాడు. ఆ గొప్ప సత్యాన్ని నువ్వు మరి ఆలకించి యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. తల వంచండి.